అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఏదైతే రోజు ఇంత జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఇంత ఆనందంగా జీవిస్తున్నామంటే దానికి బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్, బ్రహ్మవిద్యునిష్ట రాజలక్ష్మమ్మ దంపతుల కోటి కోటి ప్రణామాలు తెలుపుకుంటూ, ఈ ధ్యాన జగత్ జూమ్ సెక్షన్ వారికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్కి నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు రజని, మాది నిజామాబాద్. నేను 2010లో ధ్యానంలోకి రావడం జరిగింది, అమరావతి ధ్యాన మహాయజ్ఞంలో. నేను రావడం అయితే అనారోగ్య కారణంగానే రావడం జరిగింది. ఒక 40 ఇయర్స్ దాటితే కాళ్ళ నొప్పులు రావడం, దానివల్ల సఫర్ అవుతూ చాలా హాస్పిటల్ తిరిగినా కానీ తగ్గల యోగా అదంతా చేస్తున్నా కూడా నాకు రావడం అయింది. అట్లా మెల్లగా ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయనే కాన్సెప్ట్ మన పిరమిడ్ మాస్టర్ చెప్తారు కదా, దానికి సంబంధించి మరి అక్కడ పోయి నేర్చుకుందాం రా అని మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళడం. కానీ నేను అంతకుముందే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచే ఒక గురువు దగ్గర దీక్ష ఇప్పించి ప్రతి రోజు జపం చేసుకోవాలి, శాకాహారులుగా ఉంటూ మా ఇంట్లో అందరం అలా భగవద్గీత ప్రతిరోజు చదవాలి అన్న కాన్సెప్ట్తో పెరిగాను. చిన్నప్పటి నుంచి శుద్ధ శాకాహారిని నేను. జపం చేస్తున్నా, అన్ని చేస్తున్నా, అందుకే ధ్యానం నాకెందుకు అన్న భావనలో ఉండి అశ్రద్ధగా ఉండేదాన్ని ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా. ఎందుకంటే ఒక గురువు మన చెప్పిన మంత్రం తప్ప ఇంకా ఏది మనకి గొప్ప కాదు అని చెప్తుంటారు మన వాళ్ళు. అదే జ్ఞానం నాకు. గురువుకు మించింది ఏది లేదు అన్నదే ఉంటుండే. వచ్చాను, ఆరోగ్యం కోసం చేస్తున్న సాధన అంతే నేను అని అనుకునేదాన్ని. కానీ 2011లో నాకు రాఘవేంద్ర క్లాస్ నిజామాబాద్లో పెట్టడం జరిగింది, ఎవరో మాస్టర్స్. అయితే అప్పట్లో పెట్టినప్పుడు సార్ చెప్పారు ఏంటంటే, అమ్మా ఇది అనారోగ్యమా రోగాల కోసం కాదు ధ్యానం అంటే, మనకు మనం తెలుసుకోవడానికే ఈ ధ్యానము, ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్ళామని అప్పుడు చెప్పారు సారు 2011లో. కానీ ఎక్కువగా ఇక్కడ ధ్యానం లేకపోవడం వల్ల, ఎక్కువ క్లాసులు పెట్టకపోవడం వల్ల విననట్టు, కాకపోతే అప్పటి నుండి నేను ఏ సంకల్పం కానీ కోరిక కానీ పెట్టుకోకుండా నమ్ముతూ చేస్తూ వచ్చాను. అయితే కొద్ది రోజులు మన భక్తులు ఉంటారు కదా, మా ఆశ్రమం భక్తులు, వాళ్ళు అన్నారన్నమాట, మన గురువుని పక్కన పెట్టి నువ్వు ఈ సాధన చేయడం కరెక్ట్ కాదు, మన గురువుదే కరెక్ట్, మనం ఎప్పుడైతే ఒక గురువుని నమ్మామో ఆయనని పక్కన పెట్టద్దు అని చెప్పడం జరిగింది. అయితే మా గురువు ఎవరు అంటే సత్యానంద మహర్షి అని ఈనమడుగు ఆశ్రమం ఆయనది. ఆయన కూడా భగవద్గీత మాత్రమే చెప్పేవారు. భగవద్గీతలో శ్లోకాలకి అర్థాలు 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం గురించి చెప్పేవారు. మేము చిన్న ఉన్నప్పుడు ఆ జ్ఞానం విన్నాము, కానీ అంతగా అర్థం కాలేదు. ఎందుకు అంటే ఇప్పుడు అర్థమవుతుంది, ఈ మనసు చంచలం, గత జన్మల సంస్కారాల వల్ల అది అర్థం కాలేదనేది ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. విన్నాము, పారాయణాలు చేశాము, 18 అధ్యాయాలు చూస్తూ చదివేదాన్ని, 12, 11, 15 అలా 2, 1 అలా బట్టి కూడా పట్టి ఎక్కడన్నా చూడకుండా కూడా చదివేవాళ్ళం. కానీ దానికి అంతరార్థం అర్థమయ్యేది కాదు. మా గురుగారు చెప్పేవారు, ఆత్మజ్ఞానం తప్ప ఇంకా ఏది గొప్ప కాదు అని. కానీ ఆయన మాత్రం అందరికీ జపం దీక్ష ఇచ్చేవాడు, అంటే ఒక మంత్రం ఇచ్చేవారు. నేను ఫస్ట్ ధ్యానంలోకి వచ్చినప్పుడు
ఈ ధ్యానం అంతా గొప్పది ఎప్పుడైతుంది అంటే, మన జపము అక్షరం క్లాస్ చేస్తే కానీ మనకి ధ్యాన స్థితిలోకి రాము అని మా గురుగారు చెప్పారు గదా! మరి ఇది ఎందుకు అని నేను క్వెషన్ వేయడం జరిగింది. ఎవరికి అంటే ప్రేమనాథ్ సార్. ప్రేమనాథ్ సార్ ఏమన్నారంటే, "అమ్మ మీరు ఇంటర్, డిగ్రీ అన్నీ అయిపోయి పీజీ స్థాయికి వచ్చారు. అందుకే మీకు ఈ ధ్యానం అనేది అందింది. ఎందరికో చెప్తాం. అందరూ వినలేరు. అందరూ ధ్యానంలోకి రాలేరు. మరి మీరే ఎందుకొచ్చారు" అంటే, "ఆ స్థితి వచ్చింది మీకు" అని చెప్పడం జరిగింది. కానీ నాకు కొంచెము యోగా కంటే, ఈ జపాన్ కంటే ధ్యానం జేయడము శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్ కలిగింది. ఎందుకంటే, ఒక 2 గంటలు ధ్యానంలో కూర్చుంటే, ఒక గంట ఆలోచనలకి కాలు జాపుకోవడం, దగ్గరికి పెట్టుకోవడం అంటే నాకు నొప్పులు బాగా ఒళ్ళు నొప్పులు. దానివల్లనే ధ్యానంలోకొచ్చాను గాబట్టి, అవన్నీ జరుపుకుంటూ ఉంటే ఒక గంట అయితుండే. కానీ పత్రి సార్ చెప్పినట్టు కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఎన్ని ఏమైనా ఏమి గాదు ధ్యానంలో. కళ్ళు మాత్రం తెరవద్దు అని చెప్పారు సార్. అది బాగా గట్టిగా పట్టుకొని గంట సేపు మసులుతూ ఇంకో గంట సాధన కుదిరేది. అలా 2 గంటలు చేసేసరికి నాకొక రకమైన ప్రశాంతత వచ్చిందనమాట. అలా వచ్చి కొన్ని నొప్పులు గాని, తలనొప్పి గాని కొన్ని ఉన్నయి గూడా ఇవి అని తెలియకుండానే తగ్గిపోవడం జరిగింది. అలా తగ్గిపోయితే నాకేమనిపించిందంటే ఏదైతే ఏంటి యోగా లాంటిది ధ్యానం గూడా చేస్తా ఉంటా. దీన్ని పక్కన పెట్టేది లేదు. కానీ పూర్తి విశ్వాసంతో లేదన్నమాట. ఎప్పుడైతే నాకు మా గురువుగారి వీళ్ళు మా గురువుగారి శిష్యులు అలా అనడం వల్ల నేను మా గురువుగారి చరిత్ర తీసి చదివాను. సత్యానంద మహర్షి గూడా అదే చెప్పారు. మరి ఎందుకు బయటకు చెప్పలేరు అంటే, వీళ్ళు జపం చేసి దీని తర్వాత ఏంటి అని నన్ను అడగ అడగలేరు కాబట్టి ఆయన చెప్పలేదనేది పెద్దవాళ్ళ దగ్గర నేను తెలుసుకోవడం జరిగింది. జపం అయిపోయింది. నాకిది తృప్తిగా ఉంది. జపం తర్వాత మళ్ళీ ఏంటిది అని మనం గురువు దగ్గరికెళ్లి అడగాలి. కానీ ఎవ్వరు కూడా అడగలేరు అనేది అర్థమైందనమాట. ఆయన కూడా వారం రోజులు ఇంట్లో ఉశ్వాస, నిశ్వాసాలను గమనిస్తూ కూర్చున్నారు భార్యాభర్తలు. ఏది తినకుండా, ఏ నీళ్ళు గూడా తాగకుండా వారం రోజులు సాధన చేశారనేది ఆ బుక్‌లో ఉంది. తర్వాత ఆయన 12 సంవత్సరాలు ధన్యాలు, అరటిపండు తిని సాధన చేశారాయన. ఆహారం తీసుకోకుండా. ఎక్కడ అంటే ఈనమడుగు ఆశ్రమంలో. నెల్లూరు. అలా ఆ పుస్తకంలో ఉన్న చరిత్ర చదువుతుంటే నాకర్థమైందేంటంటే, గురువుగారు గూడా ఇదే చేశారు. కానీ ఎందుకు చెప్పలేరో మనకర్థం గాలేదు. సరే ఇప్పుడున్నారా అంటే ఆయన లేరు. తెలిసి తెలియని వయసులో ఉన్నారు. కొంచెం తెలిసి ఏదైనా అడిగే స్థితి వచ్చేంత వరకంటే ఆయన కాలం జేయడం జరిగింది. అని సరేలే అని ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే ఇప్పుడు మనము అది కోరుకోవద్దు, ఇది కోరుకోవద్దని తెలుసు. అయినా కూడా ధ్యానంలో ఒక భావన ఉంటది. గురువుని వదిలి ఇంకో గురువుని పట్టుకోవాలంటే ఎలా? అందులో మళ్ళా మన బద్రి సారు ఒక వేషధారణ లేదు. ఒక మంత్రము లేదు. ఒక యజ్ఞము లేదు. ఎక్కడ గూడా పారాయణాలు లేవు. ఏమి అంటే 2 చేతులు 2 కట్టుకోవాలి. కళ్ళు 2 మూసుకోవాలి. నీ శ్వాస నువ్వు గమనించాలి. అంతే ఉంది. అలా ఈయన నమ్మడానికి కూడా నాకు కొంచెం డౌట్ గానే ఉండేదనమాట. అలా చూస్తూ ఉండే క్రమంలో ఆ పుస్తకం బుక్ చదివిన తర్వాత మా స్వామి జీవిత చరిత్ర చదివిన తర్వాత నేను ఓహో! ఇన్ని రోజులు నాకి చెప్పే గురువు లేరు. చిన్నప్పుడు చెప్పారు, వదిలేశారు. కానీ ఇప్పుడు చెప్పే గురువొచ్చిండు పత్రిజీ అనేది కొంచెం ఒక నమ్మకంగా కుదిరింది. ఎందుకంటే పత్రిజీ చెప్పే మాటలంతా నాకు ఆనందం అనిపిస్తున్నది. అవి క్యాసెట్లు వేసుకోవడమే వినడం. అప్పుడు గూడా సారేం మనకంతొచ్చి ఇంట్లో చెప్పేవారు గాదు. ఇక్కడ గూడా మా నిజామాబాద్‌లో క్లాసులు అయ్యేటివి గావు. కానీ సీడీ క్యాసెట్ వేసుకొని బాగా వినేదాన్ని నేను. ఎంత వినడం అంటే రోజంతా గూడా అవే వినేదాన్ని. గంటలు గంటలు గూడా ధ్యానం జేసాము. కానీ అవి పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని చేసేవాళ్ళం. చేసినాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, ఎన్నో బాధలు మనం ఎప్పుడైతే కడతాలెళ్తామో, పోయి రాగానే అక్కడ ఆంధ్రాది ఎంతో గొప్పగా సాధన చేశామని, ఇలా ప్రచారం చేస్తున్నామని, వాళ్ళిలా పాంప్లెట్‌లు పంచుతున్నాము, పిరమిడ్లు కట్టాము అని చెప్తుంటే ఎంతో ఆనందం కలిగేది. మనమెందుకు చేయట్లేదు నిజామాబాద్ వాళ్ళమని ఒక నలుగురం, ఐదుగురము గట్టిగా
రాగానే అన్ని పాంప్లెట్లు చేయించుకొని పంచడం. అక్కడ బుక్స్ ఇస్తారు గదా! అవి గూడా కొని తీసుకొచ్చి అందరికి పంచడం. అలా ఒక నెల రోజులు మూవ్‌మెంట్ బాగా చేసి, ఇగ మళ్ళీ అలసిపోయి కూర్చునేవాళ్ళం. ఎందుకిలా జరుగుతుంది? ఎన్నో ఊర్లు ఎంతో బాగుపడుతున్నాయి. మరి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎందుకిలా ఉంది అనేది బాగా విచారణ చేసేవాళ్ళం. కానీ ఎక్కువ మూవ్‌మెంట్ అనేది లేదు. మా మెల్లమెల్లగా కొంచెం కొంచెం క్లాసులు, రాఘవేంద్ర సార్ క్లాసులు ఎక్కువగా పెట్టించేవాళ్ళం అప్పుడు కూడా. ఎందుకంటే ఏ మాస్టర్‌ని పిలిచినా వాళ్ళకి కనీసం ప్రయాణాలకన్నా గాని మనము డబ్బులియ్యాల్సొచ్చేది. ఇక్కడ చూస్తే ఆడవాళ్ళం కొంతమందిమే ఉన్నాము. అది కూడా ఎవరు జాబ్ చేసేవాళ్ళు కారనమాట అప్పట్లో. ఎక్కడికెళ్ళి ఇస్తాం డబ్బులు అని చెప్పి ఏ మాస్టర్‌లను పిలిచేవాళ్ళం కాదు. అది కూడా రాఘవేంద్ర సారు మనము కడతాలెళ్ళినప్పుడు, "అమ్మా నేను నన్ను పిలవండి గదా!" అంటే అలా పిలిచేవాళ్ళం. ఆయన వచ్చినప్పుడు ఒక 30 మంది, 40 మంది అంతకంటే ఎక్కువ వచ్చేవాళ్ళు కారు. అలా మేము అనుకునేవాళ్ళం అన్నమాట. ఎప్పుడొస్తుందా? ఈ మూవ్‌మెంట్ ఎప్పుడిక్కడ జరుగుతుందా? అని అలా ఆలోచించేవాళ్ళం. ఏం లాభం పొందాం. పత్రి సారయితే వచ్చినప్పుడు అనేవాడు, "ఏమమ్మా బాగున్నారా?" అనేవాడు గాదు. "ఏంటి సంగతులు?" అనేవాడు. అప్పుడు అంతా బాగానే సార్ అంటే, "మీరే బాగుపడతారా? పక్కవారికి చెప్పరా?" అని కూడా అనేవాడు సారు. అంటే ఆయనకు బాధ ఏంటంటే, ఈళ్ళు ఎవరికీ చెప్పట్లేదు అనేది ఆయన చెప్పేవారు మాకు. కానీ మేమేమో చెప్పేవాళ్ళం ఇంటికొచ్చిన వాళ్ళకి మాత్రమే. అలా ఉండే సమయంలో కరోనా వచ్చినప్పుడు మనకి ఈ జూము ఇదంతా ప్రారంభమయిందన్నమాట. ఆ టైంల పీఎంసీకి డబ్బుల కోసం రాఘవరావు సార్ రావడం, అప్పుడు జూమ్ ఉంది మీరిలా జాయిన్ కండి అని చెప్పడం. అంతకుముందు గైడింగ్ మెడిటేషన్ అని బాలకృష్ణ సార్‌ది, ఇన్నర్ జర్నీ అవన్నీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మనసు ఎట్లుంటదంటే ఎంత ఇది సత్యం అని తెలిసినా మాయలో పడిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఇంకా మూమెంట్ ఎట్లవుతుందో, మన ఇంట్లో పరిస్థితులు ఇంకా మారిపోతాయేమో, ఏదో ఇప్పుడు అద్భుతం జరిగిపోతది అన్న ఉద్దేశం ఉంటది. ఏ మాస్టర్ ఏది చెప్తే అది వినాలనిపిస్తుందనమాట. అలాంటి మనస్తత్వం ఉంటుంది మనసుకి. అలా ఉండే క్రమంలో ఆ ఇన్నర్ జర్నీ అదని ఇదని అన్ని జూమ్‌లో పాల్గొనడం. నైట్‌కి శ్యామల మేడంది అన్నీ జాయిన్ అవుతూ అలా వస్తున్న క్రమంలో రాఘవరావు సారొచ్చి జూమ్ మనకు గూడా ఉంది అమ్మా. మీరు ఇందులో జాయిన్ కంట్రి అని చెప్పి, అప్పుడు లింక్ పంపియడం, మమ్మల్ని జాయిన్ జేసుకోవడం. అప్పటినుంచి ఇప్పటి వరకు నేనైతే ఏ జూమ్‌లో పాల్గొనడం లేదనమాట. పొద్దున పూట ఖచ్చితంగా రాఘవరావు సార్ జూమ్ తప్ప ఇంక వేరే జూమ్ జాయిన్ కాను. ఎందుకంటే ఆళ్ళు చెప్పే ప్రతి వాక్యము అందుకోవాలి అనే దృష్టి నాకైతే అదొక్కటే ఉంటుంది. అలా నేను మొదలుపెట్టిన నుంచి ఎంతో కొద్ది కొద్దిగా సాధన చేస్తూ నాలో ఉన్న లోపాలు మార్చుకుంటూ, బుద్ధుడు ధ్యానం చేస్తే ఏం లాభం వచ్చింది అని ఒక ఆసామి అడిగితే, బుద్ధుడు చెప్తాడట, "నాకు లాభం కాదు, నేను నష్టపోయాను. కొన్నిటిని పోగొట్టుకున్నాను" అంటాడు. ఆసామి అంటాడు, "ఏంటి ఎవరైనా ధ్యానం చేస్తే లాభం పొందాలి అని ఏదన్నా చేస్తే లాభం రావాలనే చేస్తాం గదా! ప్రపంచకంలో ఏదైనా ప్రపంచంలో. అలాంటప్పుడు నువ్వెందుకు అలా అంటున్నావు" అని ఆయన అడిగితే అవును. నాకు కోపము, ద్వేషము ఎన్నో రకాల చెడు లక్షణాలన్నీ, చెడు గుణాలన్నీ పోగొట్టుకున్నాను అని చెప్పడం జరిగింది. అలా నేను గూడా జిమ్‌లో జాయిన్ అవుతూ ఈ శ్వాస మీద ధ్యాస, మ్యూజిక్ మెడిటేషన్ చెయ్యొద్దు. ఎప్పుడైతే ఆ సార్ అలా చెప్పారో అప్పటినుంచి సైలెంట్ మెడిటేషన్ చేస్తున్నాను. చేసినప్పటి నుంచి 10 సంవత్సరాల ధ్యానం ఒక ఎత్తైతే, ఈ 4 సంవత్సరాల ధ్యానం ఒక ఎత్తుగా ఉంది. నా విషయంలో. అందరి విషయం అంటే నేను చెప్పలేను. అలా నా మనసు చంచలంగా నా మనసు నిశ్చలమవుతూ మెల్లమెల్లగా ఏదైతే పత్రిజీ చెప్పారో, "నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు" అని. ఏది జరిగినా మన మంచికే అని ఎన్నో విషయాలు చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర విన్నాను. మన మా గురువు దగ్గర సత్యానంద మహర్షి దగ్గర విన్నాను. పత్రి సార్ దగ్గర విన్నాను. అలా ఎన్నో క్లాసులు, ఎన్నో మనము ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికం అన్నాను గదా! ఎక్కడ గురువులొచ్చినా నిజామాబాద్‌లో గూడా సుందర చైతన్య స్వామని, చిన్న జీయర్ స్వామని, గణపతి సచ్చిదానంద స్వామని ఏ స్వాములొచ్చినా వారం రోజులు ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళిపోతూ ఉండేదాన్ని.
ఎక్కడ నీకు యజ్ఞాలు జరిగినా, ఎక్కడ గుడులు కాడ ఏ స్వామొచ్చినా గూడా వినడానికి ఇష్టపడేదాన్ననమాట. అలా వింటూ ఉన్నాం. కానీ ఆచరణలో లేదన్నమాట. ఎన్నో విషయాలు తెలుసు. ఎవరేమనుకుంటే మనకేంటి? మనము మంచిగా మన ప్రవర్తన ఎలా ఉంది చూసుకోవాలని తెలిసినా, అందరిని జడ్జిమెంట్ చేయడం, ప్రతిదానికి టెన్షన్ పడడం, ప్రతి చిన్నదానికి మా వాళ్ళు, నా ఇల్లు, నా పిల్లలంటూ మమకారంలో ఉండడం, ఇలాంటియి తెలిసినా కూడా ఆచరించలేకపోయాను. ఎందుకు అంటే, ఇక్కడ మనసు చంచలం ఉండడం వల్లనే అనేది అర్థమైంది. ఇలా సాధన అప్పుడు చేసి వెంటనే మన శక్తిని కోల్పోయేదాన్ననమాట. అది ఎలా నిలుపుకోవాలి? ఆ శక్తిని ఎలా నిలుపుకోవాలి అనేది అప్పుడు తెలియదు. తెలియదు అంటే తెలుసు. కానీ ఆచరించలేకపోయాను. ఎప్పుడైతే ఈ సైలెన్స్ ధ్యానం చేస్తున్నానో, అప్పటినుండి మెల్లమెల్లగా ఆచరించడానికి నాకు దృఢంగా నా మనసు తయారయ్యింది. అలా తయారైనప్పుడు ఏమవుతుంది? ధ్యానం గొప్పతనం తెలుస్తుంది. ధ్యానం విలువ తెలిసింది. అప్పుడు మనం ఎవరికైనా చెప్పినప్పుడు ఎందుకు వినరు? అప్పుడు గదా వింటారు. మనకే తెలియనప్పుడు ఏం చెప్తాం? దీని గొప్పతనమని? మన మనసు దృఢంగా అయి ఆచరించినప్పుడే చెప్పగలుగుతాం. అలా మొదలుపెడితే ఈరోజు ఎంతోమంది అంటే నేనే అని కాదు. నా ద్వారా ఇంకోళ్ళు, వాళ్ళ ద్వారా ఇంకోళ్ళు అలా, అలా, అలా ఈరోజు నిజామాబాద్‌లో చాలా మంది ఇప్పుడు ఫోను చేస్తే గూడా ఒక క్లాస్ పెడుతున్నామంటే 30, 40 మంది రెడీగా రావడానికి సిద్ధంగా ఉన్నారనమాట. అంటే ఇక్కడ చూడండి మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మరి దాని విలువ ఎందుకు ఎవరికిది అర్థం గావట్లేదు? అసలు మనమే అర్థం చేసుకోవాలి మొదట. మనకు అర్థమైనప్పుడు, మనం ఆచరించినప్పుడు పక్కవారికి చెప్పితే ఆళ్ళకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు అనేది అర్థమవుతుందనమాట ఇప్పుడు. అలా నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో మంచి పనులు జేయాలా, ఎంత మంచిగా ఉండాలా అని ఎన్నో, ఎన్నో ఆశలు, కోరికలు. మరి కోరికలు ప్రాపంచికమైనయి, శరీరపరమైనయి అయితే ఎప్పుడు లేవన్నమాట. చిన్నప్పటి నుంచే అమ్మ వాళ్ళ దగ్గర ఎంతో ట్రైనింగు, క్రమశిక్షణతో పెరిగాం. అలాగనే పత్రి సార్ దగ్గర ఇంత క్రమశిక్షణ ఏమి లేదు. సార్ దగ్గర ఫ్రీడమ్ ఉంది అన్న భావనలో కొంచెము అంటే ఆయన చెప్తాడు గదా! ఎవరు వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు. ఎవరు వాళ్ళు జీవితం ఎవరి జీవితం వారిదే అన్న ఉద్దేశంతోటి కొద్దిగా మొగ్గు చూపేయడము జరిగిందనమాట. తర్వాత రాఘవరావు సార్ దగ్గరకొచ్చిన తర్వాత అర్థమైంది. పత్రి సార్‌ది తప్పని కావడం కాదు. ఎవరికి ఎప్పుడు ఏ సమయానికి అర్థమవుతుందో, ఆ సమయానికి అర్థమవుతుంది. నాకైతే ఏమర్థమైందంటే, ఏ పనైనా క్రమశిక్షణ ఉంటే తొందరగా ఎదుగుతాము. లేదంటే తొందరగా ఎదగలేం. పత్రి సార్ కూడా చెప్తారు. మనం చెప్తున్నాము. నేను చెప్తున్నాను. మీరు వింటే బాగుపడతారు. వినకపోతే ఇంకా కొన్ని జన్మలు తీసుకోవడం జరుగుతుంది అని. మనం విలువైన సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు అని తెలిసినా కూడా ప్రాపంచక విషయాల పట్ల మొగ్గు చూపుతూ ఉంటాం. అదే ఆధ్యాత్మికమైన విషయాల పట్ల నిరాసక్తత మనకు శ్రద్ధ అనేది ఉండదు. ఎందుకు? అంటే ఆత్మ అనేది కనిపిస్తలేదు. అందులో ఆనందం మనకి తెలియట్లేదు. ఎప్పుడైతే మనం తీవ్ర ధ్యాన సాధన చేస్తామో ఓన్లీ ప్రాపంచిక విద్య చదివితేనే ఎంతో క్రమశిక్షణ అవసరము. అలాంటి స్కూళ్ళల్లో, అలాంటి కాలేజీలలో, అలాంటి హాస్టళ్ళలో చూసి, చూసి డబ్బులెక్కువైనా సరే మా పిల్లలు బాగా చదువుకోవాలి, క్రమశిక్షణలో ఉండాలి అని ఆశిస్తాం. అలాంటప్పుడు మనం నేర్చుకునేది గొప్పనైన ఆత్మవిద్య. ఈ ఆత్మవిద్యకు శిక్షణ అనేది కంపల్సరీ ఉండాలి. లేకపోతే ఎన్ని రోజులు సాధన చేసినా, ఎన్ని ఏండ్లు చేసినా ఏమీ లాభం ఉండదు. రాజలక్ష్మమ్మ చెప్తారు.
శక్తి పెంచుకోవడం ఒక ఎత్తైతే దాన్ని నిలుపుకోవడం ఒక ఎత్తు. ట్యాంకులో నీళ్లు నింపి నల్లలు చాలు పెడితే మనము ఏమవుతుంది? సాయంత్రం వరకు నీళ్లుంటాయా? సాయంత్రం వరకు కాదు, అన్ని నల్లలు చాలు పెడితే గంటలో ఖాళీ అయిపోతుంది. ఒక నల్ల చాలు పెట్టినా కూడా మనకు సాయంత్రం వరకే ఖాళీ అవుతుంది. మరి అదే ట్యాంకులో నీళ్లు నింపి అన్ని నల్లలు బంద్ చేసుకుంటే ఉన్న కొన్ని నీళ్ళైనా అలాగే రేపటికి ఉపయోగపడతాయి. అలా రోజు రోజు శక్తి పెంచుకుంటున్నాం ధ్యాన సాధనతో. కానీ మనం ప్రాపంచిక విషయాల వ్యవహారాల్లో ఎంతో ఎంతో అందులో మాట్లాడుతూ, అందులో చూస్తూ, అన్ని విషయాలు తెలుసుకోవాలని వింటూ ఉంటే ఏమైతుంది? ఈరోజు పొద్దున గంట సాధన చేసిన మధ్యాహ్నం వరకే ఆ శక్తి అంతా కోల్పోవడం జరుగుతుంది. అలా ఎంత సాధన చేసినా ముఖ్యం కాదు, ఎంత కోల్పోకుండా ఉన్నావో చూసుకోవాలి అంటారమ్మ. మొన్ననే రాఘవరావు సార్ చెప్పారు, ₹1,00,000 జీతం ఉన్నాయన నెలకి నెల రోజులు వచ్చేసరికి ₹1,00,000 ఖర్చు పెట్టారనుకోండి. ఇంకొక అతను 40,000 జీతం ఉంది, 20,000 ఖర్చు పెట్టారనుకోండి. ఎవరు గొప్ప అని అడిగారు. అంటే ఇక్కడ 20,000 ఖర్చు పెట్టి 20,000 ఆదా చేసుకున్నవారు గొప్ప. ₹1,00,000 గాని నీకు 2,00,000 గాని నెల వచ్చేసరికి ఖర్చు పెట్టేవారు ఏం గొప్ప? అంటే అక్కడ అవసరానికి మళ్ళీ నీకు చేతిలో డబ్బులు ఉండకుండా పోతుంది. ఇప్పుడు నేను ఈరోజు సాధన చేశాను 2 గంటలు, 3 గంటలు. రేపు ఏదన్నా పనిబడి చేయకపోతే ఆ శక్తి ఉంటేనేగా తెల్లారి మనము దాన్ని ఉపయోగించుకుంటాం. కానీ ఈ రోజే ఖర్చు చేస్తే రేపటి సంగతి అంతే సంగతులు. అలాగా నేను కూడా 10 సంవత్సరాలు సాధన చేసి కూడా ఇదే ఆరాటం, పోరాటం. మళ్ళా చూస్తే పిరమిడ్ మాస్టర్. మళ్ళీ చూస్తే ధ్యానం చేస్తున్న నాకంత గొప్పోళ్ళు లేరు. ఇలా తెలిసి తెలియక, అర్థమై అర్థం గాక, అర్థమైనట్టే ఉంటుంది. కానీ ఏమీ లాభం ఉండదన్నమాట. అలా ఏమంటే ధ్యానం చేస్తున్నాం, ఎదుటి వాళ్ళు ధ్యానం చేయట్లేరు. వీళ్ళు కరెక్ట్ కాదు. మేము మాంసాహారం మానేసినాం, ఎదుటి వాళ్ళు మాంసాహారం తింటుండ్రు. వీళ్ళు కరెక్ట్ కాదు. తెలిసిన పక్క వాళ్ళే చెప్పినా వినట్లేదు, మేకలను కోస్తున్నారు అన్న లోపల బాధ. ఎందుకంటే పూర్తిగా చెప్పి వాళ్ళని బంద్ చేయించే శక్తి అంతా లేదు మనకి. కానీ తెలిసి ఉంది కదా, అదంతా లోపల తొలుస్తూ ఉంటుందన్నమాట. అలా ఎన్నో రకాలైన బాధలు పడుతూ అందరితోటి అంటే అందరూ అసహించుకుంటారు మనల్ని. మనం వద్దు వద్దు అంటే వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ మనము ద్వేషింపబడుతున్నాం. ఇంత ధ్యానం చేసి కూడా ద్వేషింపబడుతున్నాం ఎందుకు? అంటే పూర్తి అవగాహన లేదని అర్థమవుతుంది. అలా ఎప్పుడైతే ఈ జూమ్‌లో పాల్గొంటూ రోజు జ్ఞానాన్ని అందుకుంటూ ఇలా సాధన చేస్తూ ఉంటే నాకు భీమవరంకి రా అమ్మా, నీ శక్తి పెంచుకో అమ్మా అని ఎన్నో సార్లు సారంటే, సార్ బాగా చెప్తారు మనకెక్కడ వీలైతుంది అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ జూమ్‌లో పాల్గొంటూ నా సాధనని, నా శక్తిని పెంచుకుంటూ, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే ఈ జీవితం విలువ తెలిసింది. ఏముంది ఈ జీవితం? ఎప్పుడు పోతామో తెలియదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. ఈ ఉన్నన్ని రోజులు మనం ఉపయోగించుకోవాలి. అంతకుముందు వాళ్ళ గురించి వీళ్ళు వద్దంటే నేను వెళ్తలేను అని అట్లా ఓ భావన ఉంటుండే. ఎవరి గురించో వెళ్ళట్లేదన్న భావన ఉంటుండే. కానీ నీకు నువ్వు ఎదగాలి అంటే ఖచ్చితంగా మన కోసం మనం సమయం ఇయ్యాలి. ఎవ్వరు ఏమి అనరు అనే దృఢత్వం లోపల రావాలి ఫస్ట్. అది వచ్చిన తర్వాత దృఢంగా అయిపోయిన తర్వాత వెళ్ళడం అనేది జరుగుతుంది. భీమవరం దగ్గర దగ్గర 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను నేనిప్పుడు. అయితే అక్కడికెళ్ళినంకడ ఏమైతుందంటే ఇక్కడ చెయ్యని సాధన అక్కడ 10 గంటలు, 20 గంటలు అవుతుంది. 3 రోజులు 20 గంటల ధ్యానం మనం అక్కడ చేస్తాం. ఇంకా ఎక్కువ గూడా చేసుకోవచ్చు. అంటే రాత్రి నిద్ర తక్కువ అవుతూ గూడా అలా ధ్యానం గూడా ఎక్కువగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు.
ఎంత తక్కువైనా 20 గంటలు ఖచ్చితంగా చేస్తాం. అంటే మనం రోజు ఇంట్లో గంట ప్రయత్నం చేసినా కూడా 20 రోజులల్లా 20 గంటలు చేయలేం. అలాంటిది 3 రోజులు ఎంతో అద్భుతమైన సాధన. మళ్ళీ ఎంతో మందితో అక్కడ ఉండేవాళ్ళు మినిమమ్ 500 మందితోటి ధ్యానం చేస్తామైతే అద్భుతంగా శక్తి పెంచుకొని వస్తాం. అలా పెంచుకోవడం వల్ల అంతకుముందు పత్రి సార్ చెప్పారు. ఎల్లిపాయ తినొద్దు, మష్రూమ్ తినొద్దు అని. మష్రూమ్ అయితే తినమనుకోండి, ఎల్లిపాయ అయితే తినేవాళ్ళం. మళ్ళా ఎక్కడంటే అక్కడ పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి ఉండాలని చెప్తారు గురువులు. అది కూడా ఉందా లేదా అని చూసుకొని తినము అంటే మీకోసం గదా చేసినమని ప్రేమతో, లేకపోతే అలా అట్లా తప్పు పడతారు అన్న భావనతో తింటూ ఉండేవాళ్ళమనమాట. ఎప్పుడైతే ఈ సాధన చేస్తూ భీమవరం వెళ్తూ ఈ జూమ్‌లో పాల్గొంటూ ఉంటే ఏమైందంటే, చెప్పే శక్తి వచ్చింది. ఏమని? నా నేను ఇది తినను. నా వల్ల కాదు. ఇది తింటే నేను శక్తి కోల్పోతున్నాను. నేనింత ధ్యాన సాధన చేసి ఏమీ లాభం ఉండదనే అనేంత శక్తి రావడం, మానేయడం అనేది జరిగింది. ఇప్పుడెక్కడికెళ్ళినా నా టిఫిన్ నేను తీసుకొని బాక్స్‌లో పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. అలా మన ఆచరణ మొదలైనప్పటి నుంచి ఎంతో ప్రశాంతంగా, చంచలంగా ఉన్న మనసు నిశ్చలమవుతుంది. మనము సాధన కంటే ఎక్కువ ఆచరణ కూడా ఖచ్చితంగా ఉండాలి అనేది తెలుసుకున్నాను. మనం చూడండి గురువుల దగ్గరికి వెళ్తున్నామంటే అక్కడ వాళ్ళు జపంతో పాటు సాధన ఆచరణ బాగానే ఉంటుందల్లది. ఎందుకంటే పొద్దున 3:30 వరకే లేచి వాళ్ళు స్నానం చేసి జపాలు చేస్తారు. 2 గంటలు, 3 గంటలు జపాలు చేస్తారు. జపాలు చేస్తే శ్రమ చేస్తారు. ఆశ్రమానికి శ్రమ. ఎంతో శ్రమ చేస్తారు. ఆహారం మాత్రం తక్కువ తీసుకుంటారు. మళ్ళీ శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటారు వాళ్ళు అక్కడ. పండ్లు, ఫలాలు మళ్ళా ఉప్పు, కారం తక్కువేసి ఆశ్రమాల భోజనాలు ఎట్లుంటాయంటే యోగుల భోజనం అలా ఉంటుందన్నమాట. అలా ఉండడం వల్ల వాళ్ళొక 12 సంవత్సరాలు అలా సాధన చేసిన వారిని మనం ఏమంటామంటే గురువులు అని చెప్పి వాళ్ళ దగ్గరికెళ్ళి కాళ్ళ మీద పడి మొక్కుతాం. ఎందుకంటే మాకు సమస్యలున్నాయి, తగ్గాలి. ఆ గురువు కాళ్ళు మొక్కితే మంచిది, మనకు మంచి జరుగుతుంది అన్న భావనతోటి మనము వెళ్ళి ఆళ్ళకు దండాలు పెడతాం. మరి అట్లాంటప్పుడు మనము ఈ ఆచరిస్తూ ఇంకా సాధన చేస్తే అంటే సాధన అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం. మనకు ఉత్తర గీతలో చెప్పారని చెప్తారు గురువులు. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపః, జపకోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమో లయః అని. అంటే ఇక్కడ చూడండి ఒక పూజలు, జపాలు, వ్రతాలు చేసిన వారి ఆశ్రమాలకెళ్తేనే ఎంతో ప్రశాంతంగా ఉంటాము. అలాంటప్పుడు మన ఇంట్లో మనం ఇన్ని సంవత్సరాలు సాధన చేస్తున్నామంటే ఆటోమేటిక్‌గా మన ఇంటికొచ్చిన వాళ్ళకు ప్రశాంతంగా అయిపోతుంది. ఒక ఆశ్రమే మనది అయిపోతుంది. యోగుల ఇల్లు అయిపోతుంది. అంత అద్భుతమైనది మనం సాధన చేస్తున్నాం. అంటే కోటి పూజల కంటే ఒక జపం మేలు. స్తోత్రం మేలు. కోటి స్తోత్రాల కంటే ఒక జపం మేలు. కోటి జపాల కంటే ఒక ధ్యానం మేలని చెప్తారు గదా! మరి అటువంటి ధ్యానం మనం చేస్తున్నాము. ధ్యానము అంటే మనం ఏమనుకుంటున్నాం? కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం అనుకుంటున్నాం. కానీ మనకు పత్రిసారి చెప్తాడు నోటిలోని మౌనం, మనసులోని శూన్యం దాని పేరే ధ్యానం. మన మనసుని శూన్యం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు అది ధ్యానం అవుతుంది. గంటలు గంటలు కూర్చోవడం కాదు. గంటలు నిమిషాల్లా గడవాలి. అప్పుడే మనకు ధ్యాన స్థితిలో ఉంటాము. గంట కూర్చున్నామంటే ఒక 2 నిమిషాలైనా మనకు ధ్యాన స్థితి వస్తుంది. అంటే ఆ 2 నిమిషాల ధ్యాన స్థితి ఎన్ని కోట్ల జపాలతో సమానమో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగా మనం చేసే అద్భుతమైన ధ్యానం మనకు అర్థమైనప్పుడు మనం ఒక్క సమయాన్ని కూడా వృధా చేయలేము. మనకి దుఃఖాలు, కష్టాలు, బాధలు ఎందుకొస్తున్నాయి? మరి ఈ దుఃఖాల కోసం, బాధల కోసమే అందరము ధ్యానంలోకి వస్తున్నాం. ఎవ్వరు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎవ్వరు ధ్యానంలోకి రారు. అంటే గత జన్మల కర్మ ఫలాన్ని మనము అనుభవిస్తాము. అన్నీ ఒకేసారి తెచ్చుకున్నాం. ఎందుకు అంటే మనము
చెప్తారు మన గురుగారు. పూర్ణాత్మ నుంచి వచ్చిన వంశాత్మలం కాబట్టి కొన్ని జన్మలు తమో గుణంలో, కొన్ని జన్మలు రజోగుణంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు పాపాలు చేస్తాం. సాత్విక గుణంలోకి వచ్చినాకడ పుణ్యాలు చేస్తాము, కానీ మనము ఎదిగిన ఆత్మలము అయి ఉండి తమో గుణంలో చేసినవి, రజోగుణంలో చేసినవి కూడా మేము ఈ జన్మలో ఎదుర్కోగలమని సాహసం చేసి తీసుకొచ్చుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవి మర్చిపోతున్నాం. మర్చిపోయి నాకే ఎందుకు బాధలని ఎంతో మదన పడుతూ ఉన్న టైంలో మనకొక సద్గురు వస్తాడు. అంటే అప్పుడు పాపం చేయలేం. సాత్విక గుణంలో ఉన్నప్పుడు మనము పాపాలు తప్పులు చెయ్యమన్నా చెయ్యలేం. ఎందుకంటే అదంతా అయిపోయింది. మన మనసు ఒప్పుకోదు, మన అంతరాత్మ ఒప్పుకోదు, మన లోపల నుంచి చెప్తుంది. తప్పు చేయాలన్నా చేయలేమన్నమాట. అలాంటి స్థితిలో మనకి ఈ తపన, మనం అంత బాగానే ఉన్నాం, ఇంత మంచిగా మనము అంత ధర్మంగా ఉన్నాం, అయినా నాకెందుకు కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ సమస్యలు అన్న బాధతో ఉంటాం. అంత తపన చెందినప్పుడే మనం తపిస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు పరమాత్ముడు మనకి సద్గురు రూపంలో మనకి అందించడం జరుగుతుంది. ఏమని? నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు అని. అప్పుడు మనకు అనిపిస్తుంది ఆత్మన అనంగానే ఒక రకమైన ఆనందం లోపల నుంచి. మరి ఎందరికో చెప్తున్నాం, మనకే ఎందుకు ఆనందం కలుగుతుంది ఆత్మ అనగానే? అబ్బా నేను ఆత్మనంట, నీ శ్రీని కాదంట అనే ఆనందం కలుగుతుంది. అది కదా ఎన్ని జన్మల నుంచి మనము ఎన్నెన్నో జన్మల నుంచి ఎత్తుతూ ఇదంతా అనుభవం పొందాం కాబట్టే మనము 300, 350 జన్మలు ఎత్తిన వారం అయితేనే నువ్వు ధ్యానం అన్నా ఆసక్తి, నువ్వు ఆత్మవు అన్నా కూడా ఆసక్తి కలుగుతుంది. మరి వేరే వాళ్ళకి ఏం కలగట్లేదు అంటే మనకి 300, 350 జన్మలు ఎత్తిన వారము. మరి ఇప్పుడు మాంసాహారం తినే వాళ్ళని చూసి బాధపడ్డాము ఇన్ని రోజులంటే వాళ్ళ స్థితిలో తమోగుణ స్థితిలో, రజోగుణ స్థితిలో ఉన్నారు కాబట్టి అలాగనే ప్రవర్తిస్తారు. వాళ్ళు మనకంటే చిన్న ఆత్మలు అని తెలుసుకొని వాళ్ళని చూసి భగవంతుడు అందరిని ఒకే రకంగా చూస్తారు. తప్పు చేసిన వారినైనా, ఒప్పు చేసిన వారినైనా ఒకే రకంగా చూస్తారు. అలాంటి గుణం మనకు వస్తుంది. ఓహో, వీళ్ళు చిన్న స్థితిలో, ఇంకా తక్కువ జన్మల స్థితిలో ఉన్నారు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నారు అని అర్థమైనప్పుడు మనం ఎవరిని చూసినా ద్వేషం అనేది ఉండదు, వాళ్ళ మీద కోపం అనేది ఉండదు, ప్రేమతో మాట్లాడతాము. అలా మాట్లాడినప్పుడు అప్పుడు ఏమైతుందంటే వాళ్ళు మనకి సన్నిహితులుగా ఉంటారు. మనం ఇప్పుడు ఎక్కడ ప్లస్ శక్తి పెంచుకున్నాము, ప్లస్ మళ్ళీ వాళ్ళతో ప్రేమతత్వంతో ఉంటున్నాము. అప్పుడు మనల్ని స్నేహపూర్వకంగా వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు కూడా మెల్లమెల్లగా ధ్యానంలోకి అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మనం చెప్పే ప్రయత్నం చేస్తాము. అర్హత లేని వాళ్ళు రారు. ఇలా రానంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళు కాదు అని మనము డిసైడ్ చేయొద్దు. పత్రి సార్ ఎన్నోసార్లు చెప్తారు, ఎవరిని చూసినా నో జడ్జిమెంట్, నో కామెంట్స్. మన ఇంట్లోనే మన భర్త కావచ్చు ధ్యానం చేయకపోవచ్చు, మన ఇంట్లోనే మన పిల్లలు మాంసాహారం తినవచ్చు, కానీ వాళ్ళని చూసి అసహించుకోవద్దు అని మన గురువులు చెప్తుంటే ఇప్పుడు స్థితమైపోయింది అనమాట. ఇలా సాధన పెంచుకుంటూ, శక్తి పెంచుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తూ ఎదుగుతూ ఉన్న క్రమంలో చంచలమైన మనసు నిశ్చలమవుతూ, నిశ్చలమైన మనసు నిర్మలమవుతూ ఎంతో శుద్ధత్వంలోకి వస్తుంది. ఎప్పుడైతే శుద్ధత్వంలోకి వస్తుందో బుద్ధి వికసిస్తుంది. బుద్ధి ఏదైతే వికసించిందో విచక్షణ జ్ఞానం వస్తుంది. అప్పుడు విచక్షణ జ్ఞానం వచ్చినప్పుడు శంకరాచార్యులు వారు చెప్పినట్టు నిత్య అనిత్య వస్తు వివేకం అనేది మనకి తెలుస్తుంది. ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది. ఇన్ని రోజులు ఎవరి గురించో వారి గురించి మాట్లాడుతూ ఇలా వృధా చేశాం. ఇప్పుడు మనకి అవసరం లేదు. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఉన్నారు. మన స్థితి ఏంటిదో మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఎవరి గురించి మనము మాట్లాడుకోవాల్సిన పని లేదు అనేది అర్థమవుతుంది.
మరి సమయం ఎలా వృధా చేయొద్దు. ఒక్క నిమిషం కూడా మనము వృధా చేయొద్దు. మనకు విలువైన వస్తువు మన దగ్గర ఉంటే మనకెంత దగ్గర బంధువైనా సరే, ఎంత ప్రాణ స్నేహితులైనా సరే ఇస్తామా ఏదైనా వస్తువు? ఇయ్యం. మా పిల్లలకు కావాలి, మా భార్యకు కావాలి, మా భర్తకు కావాలని భద్రంగా దాచిపెడతాం. ఒక వస్తువుకి అలాంటి విలువ ఇచ్చినప్పుడు మన సమయం తిరిగి రాని సమయం ఎంత విలువైనదో తెలుసుకొని ఆ సమయాన్ని మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మనము ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కానీ నాకేంటి ఈ రోజే ఆనందం, ఈ రోజే సుఖపడాలి అనుకుంటే మనము ఏమీ లాభం అనేది ఉండదు. ధ్యానంలోకి వచ్చి కూడా లాభం ఉండదు. ధ్యానం చేసి కూడా ఏమీ లాభం ఉండదు అనేది నా జీవితంలోనే నాకు జరిగిందనమాట. ప్రతిదీ మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం? ధ్యానం ఎందుకు అంటే జ్ఞానం కోసమే. ఏ రోగాల కోసం కాదు, ఈ ప్రాపంచికమైన విషయాల కోసము కాదు. ఏ కోరికలొద్దు మనకి, ఏ సంకల్పాలు వద్దు. మన ధ్యేయమేంది? ఆ పరమాత్మను తెలుసుకోవడమే. ఇంకా వేరే మన పని అవసరం లేదు. అసలైన పరమాత్మని, ఆ పరబ్రహ్మని తెలుసుకుంటే అన్ని ఆటోమేటిక్గా తెలిసిపోతాయని మన గురువులు చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆచరించిన వాళ్ళు మనకు రమణ మహర్షి గాని, రామకృష్ణ పరమహంస, మేడం మీ వాయిస్ రజనీ మేడం. రజనీ మేడం. శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఇప్పుడు పత్రి సారు నువ్వే ఆత్మవు అని చెప్పేదానికి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 10వ అధ్యాయంలో 20వ శ్లోకం చెప్పారు. అహమాత్మ గుడాకేశ సర్వభూత సయస్థిత అహమాదించ మధ్యంచ భూతానాం అంత ఏవ చ అని. అయితే సిగ్నల్ లేదా మేడం? వినిపిస్తుందా కవిత? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. అలా నువ్వే ఆత్మవు అని చెప్పడానికి మన కృష్ణ భగవానుడు అహమాత్మ, నేను ఆత్మని, అన్ని ప్రాణులలో నేను ఆత్మ రూపంలో స్థితమై ఉన్నాను అని చెప్పారు. అంటే మనం ఇక్కడ మనుషులే అనుకుంటున్నాం, కానీ అన్ని ప్రాణులలో ఉన్నానని చెప్పారు. ప్రతి ప్రాణి, జలచరాలు, భూచరాలు, అన్నిట్లో అన్ని ప్రాణులు, పాకే ప్రాణులలో గాని, నడిచే జంతువులు గాని ఎక్కడైనా నేను ఉన్నాను. చీమ నుండి ఏనుగు వరకు కూడా నేను ఉన్నాను అని చెప్పారు. అన్ని ప్రాణుల్లో ఉన్న పరమాత్మను దర్శించడమే మనం చేసే అద్భుతమైన ప్రక్రియ ధ్యానం. అది తెలుసుకోనంత వరకు అజ్ఞానం, తెలుసుకుంటే జ్ఞానం. ధ్యానం ఎందుకు అంటే జ్ఞానం కోసమే. జ్ఞానం ఎందుకు అంటే మోక్షం పొందడం కోసము. మోక్షం ఎందుకు అంటే మీ సమెత్తు దుఃఖమున్నా నువ్వు అజ్ఞానివి అన్నాడు పత్రిజీ. మనము కొంచెం కూడా దుఃఖపడుతున్నామంటే అజ్ఞానంకే లెక్క. అందుకే ఆ దుఃఖపడకుండా ఉండాలి, ఆ అజ్ఞానం నుంచి బయటపడాలి అంటే జ్ఞానం కావాలి. మరి జ్ఞానం కావాలంటే ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది దగ్గర మనం సందేశాలు విన్నా మనకి జ్ఞానం కలగదు. ఎందుకు కలగదు అనుకోవచ్చు. అంటే మనస్సు చంచలంగా ఉండడం వల్ల అది విన్నది మనకు అంతరంలోకి నిక్షిప్తం కాదన్నమాట. ఎప్పుడైతే ఈ మనసుని శుద్ధత్వంలోకి తెచ్చుకుంటున్నామో అదే ప్రక్రియ శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల ఈ మనసుని అలా చంచలంగా, అంటే ఇప్పుడు చూడండి,
మనకు ధ్యానంలోకి రాకముందు ఈ పని చేయాలా, ఆ పని చేయాలి, ఎన్నో రకాలుగా ఉంటుంది మన మనస్సు. 4 పనులు ముంగట పెట్టుకొని ఏ పని, ఏ పని, ఈ పని, ఆ పని, ఆ పని. ఓహో! నేను ఒక్కటే పని చేయాలా? నాకు ఇది పని సరి అయినది అని తెలుసుకొని అదొకటే పని చేస్తాం. అప్పుడు అద్భుతంగా తయారవుతుంది. పత్రి సార్ చెప్తారు. నీవు ఏ పని చేసినా అలా నిష్ణాతులవుతారు ధ్యానం చేసినప్పుడు. అలా ప్రతి పనిలో ఒక పాటలు పాడేవారు, సంగీతం నేర్చుకునే వారికైనా, పాటలు పాడేవారికైనా, ఒక క్రికెట్ ఆడేవారికైనా అందరికీ ధ్యానం అవసరం అని చెప్తాడు పత్రిజీ. ఎవరికి కాదంటే అందరికి అవసరం. మళ్ళీ మన గురువు గారు చెప్తారు, ఇప్పుడు రాఘవరావు సార్ ప్రతిరోజు చెప్తున్నారు అనమాట. ఏంటంటే మనం ఏదైతే ధ్యానం చేస్తున్నామో, ధ్యానం చేయని వారికి అయితే ధ్యానం చేసిన వారికి ఎందుకు తేడా అంటే, ధ్యానం చేయని వారికి ఒక స్థితి వచ్చినాక, ఒక వయసు వచ్చిన తర్వాత వినికిడి శక్తి, చూపు శక్తి, చూడబడే శక్తి, అన్ని శక్తులు తగ్గుతూ వస్తాయి. ఎందుకంటే మానవుడు భూమికి తీసుకున్నాక బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అని స్థితులు ఉంటాయి కదా. అలా మనకి పెరిగిన కొద్ది ఎన్నో రకాల మనకి అన్ని శక్తులు తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ శక్తి పెంచుకుంటామో ఆ వయసు వచ్చినా కూడా మనము అన్ని పర్ఫెక్ట్ గా ఉండగలము. అందుకే ప్రతి మనిషికి ధ్యానం అనేది అవసరము. ఒకళ్ళకి అవసరం ఉండి ఒకళ్ళకి అవసరం లేదనేది కాదు. శివుడు కూడా మనకి ఇంకా ధ్యానం చేస్తున్నారనే చెప్తారు. మనకి ఎక్కడ ఫోటో చూసినా శివుడు ధ్యాన ముద్రలోనే ఉంటాడు. ఆంజనేయ స్వామి కూడా ధ్యానం చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూడండి, ఆంజనేయ స్వామికి ఎన్నో రకాలైన శక్తులు ఉన్నాయి. ఎంతో గొప్ప వ్యక్తి. రామాయణంలో ముఖ్యమైన పాత్ర ఆయనది అయినా కూడా ఆయన ఇప్పటికీ సజీవంగా ఉన్నారు, ఇంకా సాధన చేస్తున్నారు. వాయుపుత్రుడు అంటారు. ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టాను కాబట్టే ఆయనని వాయుపుత్రుడు అంటారు. అలా మనం కూడా ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు ఎటువంటి సమస్యలైనా పత్రిసారి చెప్పినట్టు సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అనేది మనం శుద్ధంగా, మనం ఎప్పుడైతే పూర్తి విశ్వాసంతో గురువుల మీద నమ్మి వారు చెప్పింది ఆచరిస్తూ, వాళ్ళ పాదాలను పట్టుకున్నది కాదు పదాలను పట్టుకోవాలి. వాళ్ళు ఆచరించిన దాన్ని ఆచరించవద్దు. వాళ్ళు చెప్పింది ఏదైతుందో అదే ఆచరించాలి. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది మేడం. ఇదే ఇదే అంటారమ్మా పరీక్ష అని. రోజు వైఫై సరే. గురువులను నమ్మి విశ్వాసంతో గురువులు చెప్పింది ప్రతిదీ ఆచరిస్తూ మనం ఉంటే మనం ఖచ్చితంగా ఎదుగుతాం. చేసిన దానికి సత్ఫలితం ఉంటుంది. ఏదో ధ్యానం చేశామా, ఏదో నేను పిరమిడ్ మాస్టర్ని అని కాకుండా మనం ఏం చేస్తున్నాం, ఎవరు మనము పత్రిజీ అంటే ఒక పద్యం ఉంటది, తన్నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఉంటది. దానిలో అంటే అసలు ముఖ్యమైనది చెప్తాను, నాకు అది ఇప్పుడు గుర్తుకొస్తలేదు. అయితే అలా తప్పించుకొని తిరగడం కాదు, ఒప్పించి తిరగాలి అని చెప్పాడు పరిపూర్ణానంద స్వామి. ఆ పద్యంలో లాస్ట్ చివరి శ్లోకం లైన్ అయితే అట్లుంటది, తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అని. కానీ పరిపూర్ణానంద స్వామి ఏం చెప్పిండంటే ఒప్పించుకు తిరుగు అని చెప్పారు. మనం పిరమిడ్ మాస్టర్లం ఖచ్చితంగా ఒప్పించుకొని తిరగాలి, కానీ తప్పించుకొని తిరగవద్దు. ఇంట్లోనే ఉంటూ మనం ఎంతైనా సాధన చేయొచ్చు. నిర్వాణం, సంసారంలోనే నిర్వాణం అన్నాడు పత్రిజీ. అలా మనల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఆ జ్ఞానాన్ని ఇంకా మాకు విపులంగా వివరిస్తున్న మన గురువులు బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు సార్కి, రాజలక్ష్మమ్మకి కోటి కోటి ప్రణామాలు తెలుపుకుంటూ
అసలు సిసలైన ఈ శ్వాస మీద ధ్యాసను అందించిన సద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కోటి కోటు 1000 కోట్లు ఎంత చెప్పినా తక్కువే ఆయనకి. అంత గొప్ప మన గురువుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ధ్యాన జగత్ జూమ్ సెక్షన్ వారికి కూడా నా యొక్క ప్రణామాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.